Hi students, last class lo మనం ఏం డిస్కస్ చేసుకున్నామా డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ బై యూజింగ్ గ్రేటింగ్ ఇన్ ఆబ్లిక్ ఇన్సిడెన్స్ మెథడ్. మనం తీసుకున్నటువంటి గ్రేటింగ్ మీద లైట్ని ఆబ్లిక్గా ఇన్సిడెంట్ చేసినట్లయితే అప్పుడు వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో ఏం స్టడీ చేద్దామంటే రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ది గ్రేటింగ్. అది రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఏ గ్రేటింగ్ యొక్క రిజాల్వింగ్ పవర్ ఎంత అనేది మనం ఏ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి ఏంటి? సరే, దానికంటే ముందు రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై ది రిజాల్వింగ్ పవర్? రిజాల్వ్ మీన్స్ డివైడింగ్. రిజాల్వింగ్ పవర్ మీన్స్ the instrument which having a capability to form the separate images of two closely spaced objects. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది రెండు అతి దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజెస్ని వేరువేరుగా చేసి చూపించగలిగినట్లయితే దానికి రిజాల్వింగ్ పవర్ అనేది ఎలా ఉంటుందని చెప్తున్నాం, ఎక్కువగా ఉంటుంది అంటాం. ఓకే, రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి రెండు ఆబ్జెక్ట్స్ దగ్గరగా ఉన్నట్లయితే వాటి యొక్క ఇమేజెస్ని ఎంతవరకు సపరేట్ చేసి చూపించగలుగుతున్నాం అనేది తెలియజేయడాన్ని రిజాల్వింగ్ పవర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కెమెరాస్ వాడుతూ ఉంటారు. కెమెరాస్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంటుంది, 64 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి తీసుకోండి. ఒకటేమో 16 ఉందనుకోండి మెగాపిక్సెల్, ఇంకొకటి 64 మెగాపిక్సెల్ ఉందనుకోండి. ఈ రెండు కెమెరాస్తో కూడా ఒకే ఆబ్జెక్ట్ని మనం క్యాప్చర్ చేస్తే ఒకే ఆబ్జెక్ట్ని రెండు కెమెరాస్తో కూడా మనం క్యాప్చర్ చేసి రెండిట్లో మనం జూమ్ చేసి చూసినట్లయితే ఏది ఎక్కువ క్లారిటీగా కనబడుతుంది? ఈ 64 మెగాపిక్సెల్ కెమెరాతో తీసినటువంటి పిక్చర్ అనేది క్లారిటీగా కనబడుతుంది. ఎందుకని క్లారిటీగా కనబడుతుంది? ఈ 64 మెగాపిక్సెల్ కెమెరాకి రిజాల్వింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నవాటికి రిజాల్వింగ్ పవర్ అనేది ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ to form the separate images of two closely spaced objects. రెండు దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ని ఎంతవరకు వేరు చేసి చూపించగలుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి, మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ చూసాను. ఏబి అని రెండు ఆబ్జెక్టులు తీసుకున్నాం. మన కంటితో చూడటానికి ఈ రెండు ఏమవుతున్నాయి? దూరంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ తగ్గుతూ వచ్చింది, చాలా తక్కువగా ఉంది. మనకి ఇక్కడ అర్థమవుతుందా ఇందులో? ఇప్పుడు ఇక్కడ చూసాం, ఈ రెండు ఎలా ఉన్నాయి? చూడటానికి ఒకేలాగా ఉన్నట్టు అనిపిస్తాయి. అదే మనం మైక్రోస్కోప్ పెట్టి చూసాం అనుకోండి, ఇప్పుడు ఈ రెండు ఒకే చోట ఉన్నట్టు కనబడతాయా? కాదు, ఇది వేరు అది వేరు కింద కనబడతాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మన ఐ ఈ రెండింటిని వేరువేరుగా చూడలేకపోతుంది. అదే మైక్రోస్కోప్ యూస్ చేస్తే వేరువేరుగా చూడగలుగుతాం. అంటే ఆ మైక్రోస్కోప్ ఏం చేస్తుంది? ఈ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ని వేరువేరుగా ఫామ్ చేస్తుంది. రెండు దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ అనేవి ఎంతవరకు వేరు చేసి చూపించగలము అనే దాన్ని రిజాల్వింగ్ పవర్ ద్వారా చెప్తాం. ఇది రిజాల్వింగ్ పవర్ అంటే. ఇప్పుడు రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఎ గ్రేటింగ్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ ది గ్రేటింగ్ టు ఫార్మ్ ఏ ఇమేజెస్ ఆఫ్ టూ క్లోజ్లీ స్పేస్డ్ ఆబ్జెక్ట్స్. రెండు దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ని గ్రేటింగ్ ద్వారా మనం ఎంతవరకు రిజాల్వ్ చేసి చూపించగలం అనే దాన్ని ఏమంటాం? రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్ అంటాం. అయితే ఇప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో నథింగ్ బట్ ఇదిగోండి, ఏ బి, ఈ రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో కొంత దూరం ఉంది. అయితే రిజాల్వింగ్ పవర్ ఎంత అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఏబి రెండు ఉన్నాయమ్మా, ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. రెండు కెమెరాస్ తీసుకున్నాం, లేకపోతే రెండు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నాం. ఒకదాని నుంచి చూస్తే రెండు సపరేట్గా కనబడుతున్నాయి, ఒకదాని నుంచి చూస్తే రెండు సపరేట్గా కనబడట్లేదు అనుకోండి. అంటే ఒకదానికి రిజాల్వింగ్ పవర్ ఉంది, ఇంకోదానికి రిజాల్వింగ్ పవర్ లేదు. ఈ రిజాల్వింగ్ పవర్ అనేది ఇన్స్ట్రుమెంట్ టు ఇన్స్ట్రుమెంట్ ఏమవుతుంది? మారుతూ వస్తుంది. అయితే ఈ రిజాల్వింగ్ పవరు ఎంత తక్కువ దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ వేరువేరుగా చేసి చూపించగలుగుతుంది అనేది మనకు తెలియాలి. సరే, అది ఏ విధంగా తెలియచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ మనం ఏ అనేటువంటి ఆబ్జెక్ట్ని చూస్తున్నాం, బి అనేటువంటి ఆబ్జెక్ట్ని చూస్తున్నాం. మనం ఏ అనేటువంటి ఆబ్జెక్ట్ చూస్తున్నాము అంటే మనం దేన్ని చూస్తున్నాం? ఏ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు బిని చూస్తున్నాం అంటే బి యొక్క
డైఫ్రాక్షన్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తున్నామని. ఇప్పుడు ఏకి ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఉంటుంది, బీకి ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఉంటుంది. మనం గ్రేడింగ్ తీసుకున్నప్పుడు ఇంకా సింగిల్ స్లిట్ డబుల్ స్లిట్ చూసాం కదా, సింగిల్ స్లిట్లో అయినా డబుల్ స్లిట్లో అయినా ఎన్ స్లిట్స్లో అయినా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు ఏకి ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఆబ్జెక్ట్ ఏ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్, అదేవిధంగా ఇది ఆబ్జెక్ట్ బి యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనుకోండి. రెండు దూరంగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంలో ఇక్కడ ఇంత దూరంలో ఉన్నప్పుడు వీటి యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్ ఈ విధంగా ఫామ్ అవుతున్నాయి అనుకోండి. ఇంతవరకు సపరేట్గా మనకు కనబడింది, అంటే రెండు వేరు వేరు అని చెప్పొచ్చు. ఈ రెండింటి మధ్యలో దూరం నేను తగ్గించా, అంటే ఏకి బీకి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ నేను తగ్గించాను అనుకోండి. తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ఈ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ మధ్యలో ఒక డిస్టెన్స్ ఏమైంది, తగ్గిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇలా ఫామ్ అయినాయి అనుకుందాం. ఇప్పుడు కూడా సపరేట్గా కనబడవా? కనబడతాయి. ఎందుకని, మనం చూసేటప్పుడు మనకు కనబడేది ప్రిన్సిపల్ మ్యాక్సిమమే. ప్రిన్సిపల్ మ్యాక్సిమం బట్టి మనం ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రిన్సిపల్ మ్యాక్సిమం అంటే ఏ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమము, బి యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమం రెండు ఎలా ఉన్నాయి, సపరేట్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఏమైతే క్లియర్గా అబ్జర్వ్ అవుతాయి. మరి ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు ఈ రెండింటిని మనం సపరేట్గా చూడగలుగుతామా? చూడలేదు. ఇదిగోండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇది, సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇది. ఇప్పుడు ఈ రెండు కలిపి మనం చూడటానికి ఏ విధంగా అనిపిస్తుంది, ఇలా కనబడుతుంది. అంటే రెండు ఒకే ఆబ్జెక్ట్ లాగా కనబడతాయి, అంటే రెండు వేరు వేరే ఆబ్జెక్ట్స్ కింద కనబడవు. ఓకే, ఇప్పుడు మధ్యలో దూరం కొంచెం పెంచా, ఇప్పుడు సపరేట్గా కనబడతాయి. ఇదిగోండి, ఫస్ట్ దాని ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఇది, సెకండ్ దాని ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఇది. ఈ రెండింటి మధ్యలో సపరేషన్ కనబడుతుంది కదా, ఈ పీక్కి. అంటే ఏ ఆబ్జెక్ట్ని బి ఆబ్జెక్ట్ని రెండింటిని మనం ఏం చేయొచ్చు, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏ సందర్భంలో అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ చూడండి, ఫస్ట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ యొక్క ఫస్ట్ సెకండరీ మినిమం దగ్గర సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనేది కోయిన్సైడ్ అయితే మనం ఆ రెండు ఆబ్జెక్ట్స్ని సపరేట్గా చూడగలుగుతాము. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ యొక్క ఫస్ట్ సెకండరీ మినిమం దగ్గర సెకండ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనేది కోయిన్సైడ్ అయినట్లయితే ఆ సందర్భంలో మనకి ఆ రెండు ఆబ్జెక్ట్స్ అనేవి వేరువేరుగా కనబడతాయి. ఇంకా అదే లీస్ట్ డిస్టెన్స్, ఇంకా అంతకంటే డిస్టెన్స్ తగ్గింది అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా రెండు ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి మనకు చూడడానికి ఒకే ఆబ్జెక్ట్ లాగా కనబడతాయి. అంటే మనకి రిజాల్వింగ్ పవర్ని మెజర్ చేసేటప్పుడు ఏ సందర్భంలో మెజర్ చేయాలి మనం రిజాల్వింగ్ పవర్ని? ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్లో ఫస్ట్ సెకండరీ మినిమం దగ్గర సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనేది కోయిన్సైడ్ అవ్వడానికి ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఎంతైతే దూరం ఉండాలో అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, రిజాల్వింగ్ పవర్ని అబ్జర్వ్ చేస్తాము. ఓకే, ఇది రిజాల్వింగ్ పవర్ అంటే. రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటమ్మా? ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు ఫార్మ్ ది సపరేట్ ఇమేజెస్ ఆఫ్ టూ క్లోజ్లీ స్పేస్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ రిజాల్వింగ్ పవర్. మనం ఏవైనా రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే ఆ రెండు ఆబ్జెక్ట్స్ కనుక అతి దగ్గరగా ఉన్నప్పుడు వాటి యొక్క ఇమేజెస్ని ఎంత వేరు చేసి చూపించగలుగుతున్నాము అనే దాన్ని రిజాల్వింగ్ పవర్ ద్వారా తెలియజేస్తాం. రిజాల్వింగ్ పవర్ని ఎప్పుడు మనం నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఆబ్జెక్ట్స్ని ఎప్పుడు వేరువేరుగా చూడగలుగుతాం? వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఆబ్జెక్ట్స్ టు అబ్జర్వ్ ది ఆబ్జెక్ట్స్ యాజ్ సపరేటెడ్? మనం తీసుకున్నటువంటి రెండు ఆబ్జెక్ట్స్ అనేవి ఎంత మినిమం డిస్టెన్స్లో ఉన్నప్పుడు వాటిని వేరువేరుగా చూడగలుగుతాము అంటే ఫస్ట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్, నథింగ్ బట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్లో ఫస్ట్ సెకండరీ మినిమం దగ్గర సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనేది కోయిన్సైడ్ అయినట్లయితే అప్పుడు ఆ రెండింటినీ మనం వేరువేరుగా చేసి చూడగలుగుతాము. ఈ సందర్భంలో ఆబ్జెక్ట్స్ మధ్యలో ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో అదే లీస్ట్ డిస్టెన్స్, అంటే ఆ డిస్టెన్స్ వద్ద మాత్రమే మనం వాటిని వేరువేరు చేసి చూడగలుగుతాం. అంతకంటే డిస్టెన్స్ అనేది తగ్గింది అనుకోండి, మనం వాటిని క్లియర్గా చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఏ, ఇది బి.
ఇక్కడ ఇది అర్థం కాదేమని మళ్ళీ ఇస్తున్నా చూడమ్మా. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఓకే, ఇది ఏంటిది? ఫస్ట్ సెకండరీ మినిమా. ఈ ఫస్ట్ సెకండరీ మినిమా దగ్గర ఏమవ్వాలి? సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది కోయిన్సైడ్ అవ్వాలి. ఇది సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ఇలా అయినప్పుడు మాత్రమే మనం రెండు ఆబ్జెక్ట్స్ని వేరువేరుగా చూడగలుగుతాం. ఎప్పుడు? తక్కువ డిస్టెన్స్లో ఉన్నప్పుడు. ఇంతకంటే డిస్టెన్స్ తగ్గింది అనుకోండి, మనం రెండింటిని వేరువేరు చేసి చూడలేము, ఒకే ఆబ్జెక్ట్ కింద అబ్జర్వ్ అవుతాయి. ఇది రిజాల్వింగ్ పవర్ అంటే. ఇప్పుడు మనం ఏం చేయాలి? రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఏ గ్రేటింగ్కి ఫార్ములా కనుక్కోవాలి. గ్రేటింగ్ యొక్క రిజాల్వింగ్ పవర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఏంటి అనేది చూడాలి. సరే, మనకి గ్రేటింగ్ అంటే ఏంటి? ఇఫ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ హ్యావింగ్ సేమ్ విడ్త్ ఆర్ సపరేటెడ్ బై ఏ సేమ్ డిస్టెన్స్ విల్ కన్స్టిట్యూట్ ఏ గ్రేటింగ్. గ్రేటింగ్లో నెంబర్ ఆఫ్ స్లిట్స్ అనేవి ఉంటాయి. ప్రతి స్లిట్కి కూడా ఒకటే విడ్త్ ఉంటుంది. ప్రతి రెండు స్లిట్స్ మధ్యలో కూడా ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం? గ్రేటింగ్ అంటాం. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకున్నాను నేను గ్రేటింగ్ని. ఇక్కడ నెంబర్ ఆఫ్ నేను 3నే గీసాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ స్లిట్ యొక్క విడ్త్ స్మాల్ ఈ, సెకండ్ విడ్త్ యొక్క విడ్త్ స్మాల్ ఈ ఉండాలి. థర్డ్ స్లిట్ యొక్క విడ్త్ కూడా స్మాల్ ఈనే ఉండాలి. ప్రతి రెండింటి మధ్యలో దూరం అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ది టూ కన్సిక్యూటివ్ స్లిట్స్ విల్ బి ఈక్వల్ టు ఈ ప్లస్ డి. ప్రతి రెండు స్లిట్స్ మధ్యలో ఉండేటువంటి దూరం ఎంతకు సమానం అవ్వాలి? ఈ ప్లస్ డికి సమానం అవ్వాలి. ఇప్పుడు మనం ఈ కాంబినేషన్ నథింగ్ బట్ ఈ గ్రేటింగ్ మీద ఒక లైట్ని ఇన్సిడెంట్ చేద్దాం. వీఆర్ ఇన్సిడెంటింగ్ ఏ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఆన్ ఏ గ్రేటింగ్, ఇట్ హ్యావింగ్ ఏ వేవ్ లెంత్ లాంబ్డా అండ్ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. మనం తీసుకున్నటువంటి గ్రేటింగ్ మీద ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ నథింగ్ బట్ లైట్ని ఇన్సిడెంట్ చేస్తున్నాము. ఆ ఇన్సిడెంట్ చేసేటువంటి లైట్కి వేవ్ లెంత్ ఎంత ఉంది? 2 ఉన్నాయి. మోనోక్రోమటిక్ కాదు ఇది. ఒక వేవ్ లెంత్ లాంబ్డా ఉంది, ఇంకొక వేవ్ లెంత్ లాంబ్డా ప్లస్ జీ లాంబ్డా ఉంది. మనందరికీ తెలుసు వేవ్ లెంత్ అనేది మారితే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కూడా మారుతుంది. ఇప్పుడు ఈ లాంబ్డా అనేది ఏమనుకున్నాం? ద లైట్ కమింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్ అనుకున్నాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నటువంటి లైట్ యొక్క వేవ్ లెంత్ని లాంబ్డా అనుకోండి. సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నటువంటి లైట్ యొక్క వేవ్ లెంత్ని లాంబ్డా ప్లస్ డి లాంబ్డా అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి ఏమవుతాయి? 2 డైఫ్రాక్షన్ ప్యాటర్న్లు ఈ స్క్రీన్ మీద ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క nth ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనుకుందాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క nth ప్రిన్సిపల్ మ్యాక్సిమా. nth ప్రిన్సిపల్ మ్యాక్సిమా అంటే nth ఆర్డర్ అని అర్థం. మీకు అందరికీ ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం మనం. గ్రేటింగ్ నథింగ్ బట్ గ్రేటింగ్లో మ్యాక్సిమా మినిమా కండిషన్. గ్రేటింగ్లో మ్యాక్సిమా కండిషన్ ఏంటి? మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది గ్రేటింగ్లో? ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అయినట్లయితే అప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది వస్తుంది. n ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. n ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అంటే n ఈక్వల్ టు 0 అంటే 0th ఆర్డర్ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా. 1 అంటే ఫస్ట్ ఆర్డర్, 2 అంటే సెకండ్ ఆర్డర్, 3 అంటే థర్డ్ ఆర్డర్. అంటే నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమమ్స్ వస్తాయి. ఇక్కడ ఈ సందర్భంలో లాంబ్డా వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్కి మనం గీసినటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది nth ప్రిన్సిపల్ మ్యాక్సిమా అని అనుకుందాం. ఎన్నోది అనుకుందాం? ఇది nthది. అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 అలా తీసుకున్నాం కదా, ఇది ఎన్నోది? nthది అనమాట. సరే, అదేవిధంగా మినిమం ఎప్పుడు వస్తుంది? క్యాపిటల్ N ఇంటూ ఈ ప్లస్ టీ ఇంటూ సైన్ థీటా ఈక్వల్ టు m లాంబ్డా అయినట్లయితే మనకేమవుతుంది? మినిమం కండిషన్ ఇది. ఏది? గ్రీటింగ్లో. ఇక్కడ స్మాల్ m ఈక్వల్ ఎంత? 1, 2, 3 అండ్ సో ఆన్ ఎక్సెప్ట్ క్యాపిటల్ N, 2n, 3n, 4n అండ్ సో ఆన్. ఎందుకని? ఒకవేళ ఇక్కడ m ఈక్వల్ టు క్యాపిటల్ N అయింది అనుకోండి, nn క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఈక్వేషన్ ఇక్కడ పోద్ది. n ఈక్వల్ టు 2n అయినా nn క్యాన్సిల్ అవుతుంది, 2 లాంబ్డా అయితే 2 లాంబ్డా కండిషన్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. అంటే m వాల్యూ అనేది ఈ వాల్యూస్ మినహాయించి మిగిలిన వాల్యూ ఏదైనా అవ్వచ్చు. అంటే 1, 2, 3 1 over 4లో. ఓకే, ఈ కండిషన్ దగ్గర ఏమొస్తుంది? మనకి మినిమం వస్తుంది. మనం ఇది ఎక్కడ చెప్పుకున్నాం? ఆల్రెడీ గ్రేటింగ్ గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు లాంబ్డా వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్కి మనం గీసినటువంటిది nth ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనుకోండి. ఏమనుకుందాం? nth ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనుకుందాం. ఇదిగోండి, ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమం. ఈ పొజిషన్ ఇది. మనం తీసుకున్నటువంటి సెంటర్ ఆఫ్ ది స్లిట్ నుంచి ఇక్కడికి ఉండేటువంటి యాంగిల్ నేను థీటా ఎన్ అని అనుకుంటున్నా. థీటా ఎన్ అంటే ఏంటి?
డైఫ్రాక్టింగ్ యాంగిల్ ఫర్ ది nth ఆర్డర్ యొక్క డైఫ్రాక్టింగ్ యాంగిల్. అదేవిధంగా ఇది సెకండరీ మినిమా, ఫస్ట్ సెకండరీ మినిమా. ఈ ఫస్ట్ సెకండరీ మినిమా అనేది తీటా ప్లస్ డి తీటా ఎన్ యాంగిల్తో ఫామ్ అయింది అనుకోండి. ఓకే, తీటా ప్లస్ డి తీటా ఎన్ యాంగిల్తో మనకేమైంది, సెకండరీ మినిమా అనేది ఫామ్ అయింది. ఇది మొత్తం దేనికి, ఫస్ట్ ఆబ్జెక్ట్కి. సరే, ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క మ్యాక్సిమా కండిషన్ని, మినిమా కండిషన్ని రాసుకుందాం. మ్యాక్సిమం కండిషన్ ఏంటి, ఈ ప్లస్ డి ఇంటూ సైన్ తీటా ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఇక్కడ ఫర్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా కండిషన్ ఏమని రాయాలి, ఈ ప్లస్ డి ఇంటూ సైన్ తీటా ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అని రాసుకోవాలి. ఇది ఫస్ట్ ఆర్డర్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమా కండిషన్. ఓకే, ఇక్కడ nth ఆర్డర్ అన్నాం కదా, తీటా ఎన్ అని రాస్తారు. తీటా ఎన్ అంటే ఏంటి, nth ఆర్డర్ అని అర్థం. ఇది జనరల్గా ఫార్ములా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రాకెట్లో nth ఆర్డర్ అన్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం రాస్తే సరిపోతుంది, తీటా ఎన్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా మనం ఏం చేయాలి, మినిమా కూడా రాయాలి, ఫస్ట్ సెకండరీ మినిమా కూడా. సరే, మినిమా కండిషన్ ఏంటి, ఫర్ సెకండరీ మినిమా, సెకండరీ మినిమా కండిషన్ ఏంటి, జనరల్ ఫార్ములా క్యాపిటల్ ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి ఇంటూ సైన్ తీటా ఈక్వల్ టు స్మాల్ ఎం ఇంటూ లాంబ్డా. ఇది జనరల్ ఫార్ములా అమ్మ, దీనికి అప్లై చేయలేదు, ఇంకా దీనికి మారుద్దాం. ఏ విధంగా మార్చాలో చూడండి. ఇక్కడ తీటా అనేది ఏంటిది, డైఫ్రాక్టింగ్ యాంగిల్. ఇక్కడ మనం ఫస్ట్ మినిమా అనేది ఎంత యాంగిల్తో డైఫ్రాక్ట్ అయిందని తీసుకున్నాము, తీటా ప్లస్ డి తీటా ఎన్ యాంగిల్తో డైఫ్రాక్షన్ జరిగింది అని తీసుకున్నాం. అంటే ఇక్కడ తీటా ప్లేస్లో ఏం చేయాలి మనం, తీటా ప్లస్ డి తీటా, నథింగ్ బట్ తీటా ఎన్ ప్లస్ డి తీటా ఎన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఫస్ట్ సెకండరీ మినిమా. ఏం రాసుకోవాలమ్మా, తీటా ప్లేస్లో తీటా ఎన్ ప్లస్ డి తీటా ఎన్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్మాల్ ఎం అన్నాం. స్మాల్ ఎం అంటే ఏంటి, ఆర్డర్ ఇక్కడ 1 2 3 4 5 6 ఎక్సెప్ట్ క్యాపిటల్ ఎన్, 2n 3n 4n 5n అండ్ సో ఆన్ n ఇంటూ n, స్మాల్ n ఇంటూ క్యాపిటల్ ఎన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ పైన మనం ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఎక్కడ వచ్చిందని తీసుకున్నాం, nth ఆర్డర్లో వచ్చింది అని అనుకున్నాం. nth ఆర్డర్ అన్నాం అంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది nth ఆర్డర్. దీని పక్కనే మనకేముంది, సెకండరీ మినిమా అనేది ఉంది. దీని పక్కనే ఉంది సెకండరీ మినిమా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఈ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ తీసుకెళ్ళి ఈ ఎం ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకో. ఈ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ తీసుకెళ్ళి ఎం ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ ఎన్ క్యాన్సిల్ అవుతుంది, స్మాల్ ఎన్ ఇంటూ లాంబ్డా వస్తుంది. సరే రాస్తాను, లేకపోతే క్యాపిటల్ ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎం లాంబ్డా అని ఉంది. ఇక్కడ నేను nth ఆర్డర్ అంటున్నాను కాబట్టి ఎం ప్లేస్లో స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ రాసాం అనుకోండి, అప్పుడు ఏమైంది, ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ లాంబ్డా అవుతుంది. అంటే ఎన్ క్యాన్సిల్ అయింది అనుకో, ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది, ఎన్ లాంబ్డా అని వస్తుంది. అంటే మళ్ళీ ఈ కండిషన్ వస్తుందనే అర్థం. అంటే ఎం వాల్యూ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ అయినట్లయితే అప్పుడు nth ఆర్డర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా కండిషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎం వాల్యూ ఎంత, స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్. ఇక్కడ ఇప్పుడు మనం దీని పక్క దగ్గర రాస్తుంది, ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమా, దీని పక్కదే ఏంటిది, ఫస్ట్ సెకండరీ మినిమా అన్నాం. ఇప్పుడు దీని పక్కన సెకండరీ మినిమా ఉంది, పక్కన రావాలంటే ఏం చేయాలి, ఒకటి కూడితే సరిపోద్దిగా. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 అని రాస్తున్నాం. అంటే అన్నిటికీ ఏం చేస్తున్నాం, ఒకటి యాడ్ చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ దగ్గర ప్రిన్సిపల్ మ్యాక్సిమా వచ్చింది, దీని పక్కనే సెకండరీ మినిమా ఉంది కాబట్టి ఇక్కడ ఎం వాల్యూ అనేది ఎంతకు సమానం అవుతుంది, స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ ప్లస్ 1కి సమానం అవుతుంది. అంటే ఈ వాల్యూస్ని, ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఈ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకేం వస్తుందమ్మా, కండిషన్ ఫర్ ది ఫస్ట్ మినిమా ఆఫ్ nth ఆర్డర్ ప్రిన్సిపల్ nth ఆర్డర్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. nth ఆర్డర్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్లో ఫస్ట్ సెకండరీ మినిమా యొక్క కండిషన్ వస్తుంది. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఏమవుతుంది, ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి ఇంటూ సైన్ ఆఫ్ థీటా ప్లస్ ఎంత రాయాలి, థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ ప్లస్ 1 ఇంటూ లాంబ్డా. ఓకే, ఇది
ఇది మొత్తం దేనికమ్మా ఫస్ట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్కి. ఓకే, అర్థమైంది ఇంతవరకు? ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది కానీ నిదానంగా వినండి. ఇక్కడ లాండా ప్లస్ డీ లాండా అంటే మనం ఇన్సిడెంట్ చేసినటువంటి లైట్లో 2 వేవ్ లెంత్లు ఉన్నాయి. ప్రతి వేవ్ లెంత్కి ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను కేవలం లాండా మాత్రమే తీసుకుంటున్నా. లాండా వేవ్ లెంత్కి nth ఆర్డర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది ఇది అనుకోండి. అంటే ఫస్ట్ ఆర్డర్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఉంటుంది, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, ఫిఫ్త్ ఆర్డర్ ఇలా అన్నీ ఉంటాయి. అక్కడ చెప్పాను n = 0, 1, 2, 3, 4. n = 0 అయితే 0 ఆర్డర్ అంటాం, 1 అయితే ఫస్ట్ ఆర్డర్ అంటాం, 2 అయితే సెకండ్ ఆర్డర్ అంటాం. అదే విధంగా లాండా వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్కి ఇది ఎన్నోది అనుకున్నాం? స్మాల్ nth అంటే nth ఆర్డర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనుకున్నాం. ఈ nth ఆర్డర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది θn యాంగిల్తో డైఫ్రాక్షన్ జరిగినప్పుడు వచ్చింది అనుకోండి. అంటే స్లిట్స్ నుంచి సెకండరీ వేవ్లెట్స్ అనేవి θn యాంగిల్తో బయటికి వస్తే మనకి nth ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది ఫామ్ అయింది. ఓకే, ప్రిన్సిపల్ మ్యాక్సిమా కండిషను E+D × sin θ = n లాండా. అక్కడ θ అంటే ఎంతైనా అవ్వచ్చు. θn ఎంత అనుకున్నాము? θn అనుకున్నాము కాబట్టి ఇక్కడ θn = n లాండా అని రాశాను. ప్రిన్సిపల్ మ్యాక్సిమంకి పక్కనే ఏముంటుంది? మినిమా ఉంటుంది, సెకండరీ మినిమా. దాన్ని ఏమంటాం? ఫస్ట్ సెకండరీ మినిమా అంటాం. ఇప్పుడు సెకండరీ మినిమా కండిషన్ ఏంటి? N × E+D × sin θ = m లాండా, జనరల్ ఫార్ములా. అయితే ఇప్పుడు మనం దీనికి అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్తో డీవియేషన్ అయినప్పుడు మనకి సెకండరీ మినిమా వచ్చింది? θn + dθn యాంగిల్తో డివైడ్ అయితే సెకండరీ మినిమా వచ్చింది. కాబట్టి θ ప్లస్లో ఏం చేయాలి? θn + dθn ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది ఇక్కడ వచ్చింది, nth ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ఒకవేళ m = స్మాల్ n × N కనుక అయినట్లయితే అప్పుడు ఈ ఈక్వేషన్ దేనికి సమానం అవుతుంది? ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి సమానం అవుతుంది. అంటే m = స్మాల్ n × N అయినప్పుడు nth ఆర్డర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా వస్తుంది. దీని పక్కనే సెకండరీ మినిమా ఉంది కాబట్టి మనం m వాల్యూ ఎంత రాశాను? స్మాల్ n × N +1 అని రాసుకున్నా. ఈ 2 వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఈ కండిషన్ వస్తుంది. N × E+D × sin θn + dθn స్మాల్ n × N +1 × హోల్ లాండా. ఓకే, ఇది దేని కండిషను? ఇది ఫస్ట్ సెకండరీ మినిమా ఆఫ్ nth ఆర్డర్. nth ఆర్డర్లో ఫస్ట్ సెకండరీ మినిమా యొక్క కండిషన్ ఇది. ఇందాక మనం 2 ఆబ్జెక్ట్స్ని వేరువేరుగా చూడాలి అంటే మినిమం ఆ రెండింటి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉన్నప్పుడు చూడవచ్చు అని చెప్పుకున్నాం? ఫస్ట్ ఆర్డర్ నథింగ్ బట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ సెకండరీ మినిమం దగ్గర సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది కోయిన్సైడ్ అయినట్లయితే మనం 2 వేరువేరుగా చూడవచ్చు అని చెప్పాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆబ్జెక్ట్లో డైఫ్రాక్షన్ ప్యాటర్న్కి ఫస్ట్ సెకండరీ మినిమా ఎక్కడైతే ఉందో అక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది కోయిన్సైడ్ అయితే మనం రెండింటిని వేరువేరుగా చూడగలుగుతాము. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. ఇదిగోండి, ఈ డాటెడ్ లైన్ ఉన్నది. ఈ డాటెడ్ లైన్ ఉంది ఏమనుకుందాం? లాండా ప్లస్ డి లాండా యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనుకుంది. లాండా ప్లస్ డి లాండా యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఈ డాటెడ్ లైన్. దీని యొక్క అంటే నథింగ్ బట్ లాండా ప్లస్ డి లాండా యొక్క nth ఆర్డర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది ఎక్కడ కోయిన్సైడ్ అయిందమ్మా? ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క సెకండరీ మినిమా దగ్గర కోయిన్సైడ్ అయింది. ఇదిగోండి, ఇది ఎక్కడుందో ఇది కూడా అక్కడే ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క సెకండరీ మినిమా అనేది ఎక్కడైతే ఫామ్ అయిందో సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి లైట్ యొక్క nth ఆర్డర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా కూడా అక్కడే ఫామ్ అవుతుంది. ఓకే, ఇది సందర్భం. ఇప్పుడు మనం లాండా వాల్యూకి కండిషన్ రాసాం. ఇప్పుడు ఇదే విధంగా లాండా ప్లస్ డి లాండా కూడా కండిషన్ రాయాలిగా. మనకి జనరల్గా మ్యాక్సిమా కండిషన్ ఏంటి? E+D × sin θ = n లాండా. ఇప్పుడు మనం ఇక్కడ దేనికి రాయాలి? లాండా ప్లస్ డి లాండా యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి కండిషన్ రాసుకోవాలి. ఓకే, కండిషన్ ఫర్ nth ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఆఫ్
వేవ్ లెంత్ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. లాంబ్డా ప్లస్ డి లాంబ్డా యొక్క nth ఆర్డర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి మనం కండిషన్ రాయాలి. జనరల్ ఫార్ములా ఏంటి? ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఇక్కడ ఈ ప్లస్ డి అనేది గ్రేటింగ్ ఎలిమెంట్ ఈ ప్లస్ డినే తీసుకున్నా కాబట్టి దాన్నే మార్చట్లా. నెక్స్ట్ సైన్ థీటా. థీటా అంటే ఏంటి? డైఫ్రాక్టింగ్ యాంగిల్. వేవ్లెట్స్ అనేవి ఎంత యాంగిల్తో డైఫ్రాక్ట్ అవుతూ ఉన్నాయి అని. ఇదిగోండి ఇక్కడ మనకి సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమం వచ్చింది. ఇక్కడికి యాంగిల్ ఎంత తీసుకున్నాం? ఆల్రెడీ థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్ తీసుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ థీటా ప్లేస్లో థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అన్నాం. ఎన్ అనేది మార్చట్లేదు. ఎందుకని మార్చట్లేదు? ఇక్కడ nth ఆర్డర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనుకున్నాగా, కాబట్టి ఎన్ అనే ఉంచా. లాంబ్డా అంటే ఏంటి? వేవ్ లెంత్. ఇక్కడ వేవ్ లెంత్ ఎంత? లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. కాబట్టి ఏం రాయొచ్చు? ఎన్ ఇంటూ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమనుకుందాం? ఈక్వేషన్ 2 అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? ఈక్వేషన్ 2. సరే, ఇప్పుడు ఈక్వేషన్ 2 ఉంది, ఈక్వేషన్ 1 ఉంది. ఈ రెండింటిని ఏం చేద్దాం? డివైడ్ చేద్దాం. 2/1 చేద్దామా, 1/2 చేద్దామా? ఓకే, ఎలా చేసినా పర్వాలేదు. 2/1 చేస్తే ఈ ప్లస్ డి ఇంటూ సైన్ ఆఫ్ థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్. సెకండ్ ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ ఇది. ఫస్ట్ ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ క్యాపిటల్ ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి ఇంటూ సైన్ ఆఫ్ థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ స్మాల్ ఎన్ ఇంటూ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా బై ఫస్ట్ ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ అనేది స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ ప్లస్ 1 ఇంటూ లాంబ్డా. ఓకే, ఇప్పుడు ఏమేం క్యాన్సిల్ అవుతాయి? ఈ ప్లస్ డి సైన్ ఆఫ్ థీటా ఎన్ ప్లస్ థీటా ఎన్, సి ప్లస్ డి సైన్ ఆఫ్ థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్. అంటే న్యూమరేటర్లు డినామినేటర్లు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతాయి అమ్మా? 1/క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు దీని లోపలికి డిస్ట్రిబ్యూట్ చేయండి. స్మాల్ ఎన్ ఇంటూ లాంబ్డా ప్లస్ ఎన్ ఇంటూ డి లాంబ్డా బై స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ లాంబ్డా ప్లస్ లాంబ్డా. ఈ డినామినేటర్ రెండింటిని క్రాస్ మల్టిప్లై కనుక మనం చేసుకున్నట్లయితే ఏమవుతుంది? స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ లాంబ్డా ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ లాంబ్డా ప్లస్ క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ డి లాంబ్డా అవుతుంది. ఈ రెండింటిలో ఏం క్యాన్సిల్ అయింది? లెఫ్ట్ సైడ్ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ ఇంటూ లాంబ్డా ఉంది, రైట్ సైడ్ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ ఇంటూ లాంబ్డా ఉంది. రెండు క్యాన్సిల్ అయినట్లయితే ఏం మిగులుతుంది? లాంబ్డా ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ స్మాల్ ఎన్ డి లాంబ్డా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం డి లాంబ్డా బై లాంబ్డా లేకపోతే లాంబ్డా బై డి లాంబ్డా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ అని రాసుకోవచ్చు. అది రిజాల్వింగ్ పవర్ యొక్క ఫార్ములా. ఓకే, లాంబ్డా బై టీ లాంబ్డా అనేది రిజాల్వింగ్ పవర్ యొక్క ఫార్ములా. రిజాల్వింగ్ పవర్ ఈజ్ కూడా ఎంత వచ్చింది మనకి? స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ అని వచ్చింది. స్మాల్ ఎన్ అనేది ఏంటిది? ఆర్డర్ ఆఫ్ ది ప్రిన్సిపల్ మ్యాక్సిమా. మనం ఎన్నో ప్రిన్సిపల్ మ్యాక్సిమా యొక్క ఆర్డర్ తీసుకున్నాం. ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటే 1 అని రాయాలి, సెకండ్ ఆర్డర్ తీసుకుంటే 2 రాయాలి, థర్డ్ ఆర్డర్ తీసుకుంటే 3 రాయాలి. క్యాపిటల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఇన్ ది గ్రేటింగ్. గ్రేటింగ్లో మొత్తం ఎన్ని స్లిట్స్ ఉన్నాయో దానికి వాల్యూ అది. ఓకే, ఇంతవరకు మనకి రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఏ గ్రేటింగ్. మీకు ఇక్కడ రావాల్సిందల్లా ఏంటి అంటే మినిమా కండిషను మ్యాక్సిమా కండిషన్ని రెండిటికి అప్లై చేసుకోవడం రావాలి. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్కి ప్రిన్సిపల్ మ్యాక్సిమా రాస్తాం, అదేవిధంగా సెకండరీ మినిమా రాస్తాం, అదేవిధంగా సెకండ్ ఆబ్జెక్ట్ కూడా ప్రిన్సిపల్ మ్యాక్సిమా రాస్తాం. ఈ రెండింటిని డివైడ్ చేస్తాం. ఎందుకని? ఫస్ట్ ఆర్డర్ యొక్క ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క సెకండరీ మినిమం అనేది ఎక్కడైతే వస్తుందో సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమా కూడా అక్కడే వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని మనం డివైడ్ చేసినట్లయితే లాంబ్డా బై డి లాంబ్డా ఈజ్ కూడా ఎంత వచ్చింది? స్మాల్ ఎన్ ఇంటూ డి అని వచ్చింది. ఇది రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్కి ఫార్ములా.